హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్లో ఏ రోజుకి ఆ రోజు మన సెటప్ ఎలా పనిచేసింది నిఫ్టీ ఫిఫ్టీలో అని, మన ఇండికేటర్ సెటప్ ఎలా పనిచేసిందని డైలీ ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు మార్కెట్ ఎలా నడిచింది? ఇవాళ మార్కెట్ బాగా సైడ్ వేస్లో ఉంది. సైడ్ వేస్లో కూడా మనకి ఎంత మంచి ట్రేడ్లు వచ్చినాయో మీకు చూపిస్తాను. మార్కెట్లో మనకి మ్యాక్సిమమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈవెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండెక్స్ అనమాట. ఇది మార్కెట్ ఓపెన్ అవడమే బాగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ అయింది. అయితే 24,500 దగ్గర మంచి రెసిస్టెన్స్, మంచి డిమాండ్ జోన్ ఉందండి. మార్కెట్ అందుకే అక్కడి నుంచి పడలేదు. 24,500 ఏమన్నా అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుందన్నమాట. అంటే మార్కెట్ సిఈ ట్రెండ్లోకి ఇంక మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయిన కాడి నుంచి మార్కెట్ ఇంకా పడడం లేదు, రివర్స్ అయింది. అంటే అప్ ట్రెండ్లోకి మారినమాట. అయితే మనకి ఇక్కడ ఇండెక్స్లో చూపిస్తుంది మార్కెట్. చూడండి, క్యాండిల్స్ పుట్ సైడ్, మనకి పుట్ సైడ్ కింద రాకుండా ఈ డోజీ క్యాండిల్స్ పడుతున్నాయి. ఇవన్నీ సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ఏమో డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయినప్పటికీ క్యాండిల్స్ అప్కి వెళ్తున్నాయి. మనకి ఇక్కడ మీకు ఇది చూపిస్తాను ఒకసారి, ఒక్క నిమిషం. ఇది లైన్ మధ్యలో ఉండిపోయి కనబడలేదు. మీకు ఈ లైన్స్ ఆపితే మీకు అది కనబడుతుంది. ఆపాను, ఇప్పుడు కనబడుతుందా మీకు? ఇది రెడ్లో చూపిస్తుంది, అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని. కానీ మార్కెట్ మనకి అప్ క్యాండిల్స్ పడుతున్నాయి. దీనివల్ల ఏమవుద్దంటే అప్ ట్రెండ్కి బై కూడా ఇచ్చింది. ఇక్కడ పుట్టు డౌన్ అయిన కాడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి కాసేపు పైకి కిందకి బాగా సస్టైన్ అనమాట. ఇది సైడ్ వేస్ మార్కెట్. ఇలా బై ఇచ్చినప్పుడు మనం ఆపర్చునిటీ చూస్తాం. అయితే ఎగ్జాక్ట్గా ఏమవుద్దంటే ఈ బై ఇచ్చినప్పుడు మీకు ఇది రెడ్లో ఉంది. 5 మినిట్స్లో ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు మార్కెట్ క్యాండిల్స్ పడ్డాయి, మళ్ళీ కిందకు వచ్చిన విక్కులు, పెద్ద పెద్ద విక్కులు ఉన్నాయి చూడండి. ఇది మీకు తెలిసిపోదు క్లియర్గా. మీకు ఆప్షన్ ప్రైస్ పెద్దగా పెరగదండి. ఆప్షన్ ప్రైస్ మీకు పెరగదు. అంటే మార్కెట్ డౌన్ అయింది, ఇక్కడి నుంచి రివర్స్ అయింది, ఇలాగ ఉన్నప్పటికీ మీకు ఆప్షన్ ప్రైస్ పెరగదండి. ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారింది, ఈ మారినప్పుడు మీరు మన కాల్ ఆప్షన్లో ఎంట్రీస్ చూసుకోవచ్చు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ బై ఇచ్చినప్పుడు తీసుకున్న మీరు కాల్ ఆప్షన్లో మీకు ప్రాఫిట్ చూపిస్తుంది, లాస్ చూపిస్తుంది, ప్రాఫిట్ చూపిస్తుంది, లాస్. చాలా ఫ్లక్చుయేషన్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎప్పుడైతే ట్రెండ్ ఇలా మారినప్పుడు కానించి మనకు ఆప్షను అప్పుడు ప్రైస్ మూవ్ అవుతుందండి. అప్పటి వరకు మీకు మూవ్ అవుతుంది. మీకు క్లియర్గా తెలిసిపోద్ది ఆప్షన్ పెద్దగా మూవ్ అవ్వట్లేదని. మహా అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. దాంట్లో కూడా మనకు బయలు సిగ్నల్ ఇస్తుంది. అందులో 10 పాయింట్లు మించి పెద్దగా మూవ్ అయితే మనకు దొరకదు. చాలా స్పీడ్గా ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలి. ఇవి మీకు మన టార్గెట్లు పక్కాగా మనకి క్యాప్చర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలా మారినప్పుడు, ఇలా మారింది క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ పడింది, అప్పుడు మన ట్రెండ్ మా సిఈలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మారినప్పుడు మనకి ఇప్పటి నుంచి కాల్ ఆప్షన్ పెరుగుతుందండి. ఇదిగోండి, కాల్ ఆప్షన్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ కాల్ ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది అన్నది క్లియర్గా మీకు. ఇదిగోండి, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కానించి మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ చూసారా ఇక్కడ పడుతుంది ఆప్షన్, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, ఇక్కడ ఎక్కడ మీకు ప్రైస్ పెరగదు. చూసారా, ఇక్కడ ఎక్కడ పెరగదు. మీకు ఇక్కడ బై ఇచ్చిందంటే దానిపైన ఉన్న మన ప్రైజ్ ఏదండి? ఇదిగో రెడ్ లైన్ కనపడుతుంది చూసారా, ఇది. ఇలాంటి టార్గెట్ కొద్దిగా వెయిట్ చేసి తీసుకోవచ్చు ఇందులో, అది కూడా క్లియర్గా చెప్తుంది. కానీ మనకి ఇండెక్స్లో పూర్తిగా మారింది అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చిందండి. చూపిస్తాను చూడండి, కనబడుతుందండి. మన ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఇది కూడా గ్రీన్లోకి మారింది.
అక్కడ కూడా ఇండెక్స్ గ్రీన్లోకి మారి ఉంటుంది 5 మినిట్స్లో. అప్పుడు మనకు వచ్చిన ఎంట్రీ అండి ఇది. ఎప్పుడండి కరెక్ట్గా 12:15కి వచ్చింది మన ఎంట్రీ. 12:15కి మన ఎంట్రీ చాలా చిన్నదండి ఇది. లెక్క అయితే సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఆ సైడ్ వేస్ మార్కెట్లో మీకు చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. బై ఇచ్చి వెంటనే ఇది గ్రీన్లోకి మారింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ లైన్ పైనే మనకి బై ఇచ్చింది, క్యాండిల్ ఈ లైన్ పైన కూర్చున్నప్పుడు ఇండెక్స్లో కూడా గ్రీన్లోకి మారింది కాబట్టి మన నెక్స్ట్ టార్గెట్ పక్కా ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఏమంటే అది వెళ్ళి ఎంత ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ నుండి ఈ ప్రైజ్కి మన ఎంట్రీ ఇక్కడ, మన ఎగ్జిట్ ఇక్కడ, మన స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద. చాలా ఈజీగా అనమాట. ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది సిఈలో, అది సిఈలోకి మారింది కానీ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాం. సెకండ్ ట్రేడ్ మళ్ళీ కిందకు వచ్చింది కాల్ ఆప్షను, మళ్ళీ మనకి బై ఇచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైన క్లోజ్ అయింది. బై ఇచ్చిన చూడండి ఇది గ్రీన్లోకి మారింది. మళ్ళీ టార్గెట్ మళ్ళీ పై ప్రైజే సైడ్ వేస్ మార్కెట్లో. ఇక్కడికి 2 ట్రేడ్లు చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 231 రూపాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి మనకి ప్రైజ్ ఇక్కడ చూపిస్తుంది. ఇవి చూడండి ఈ ప్రైజ్ ఏమో 228, పైన ప్రైజ్ ఏమో 259, అంటే 30 పాయింట్లు అండి. ఈ లైన్ కానించి ఈ లైన్ కాడికి 30 పాయింట్లు. ఇక్కడ ఒక 30 పాయింట్లు అంటే కనీసం మనం ఒక 20 పాయింట్లు క్యాప్చర్ చేసుకున్నా, ఇక్కడ ఒక 20 పాయింట్లు క్యాప్చర్ చేసుకున్నా 40 పాయింట్లు అండి. 2 ట్రేడ్లు వచ్చినాయండి. సిఈ ట్రేడ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదంటే 5 మినిట్స్లో ఇండెక్స్లో మనకి అది గ్రీన్లోకి బై ఇచ్చి గ్రీన్లోకి మారితే సిఈ ట్రెండ్, సెల్ ఇచ్చి రెడ్లోకి మారితే పిఈ ట్రెండ్. అప్పుడు పిఈ ఆప్షన్లు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మనం సిఈ ఆప్షన్ మారింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ పడింది, బై ఇచ్చింది, కానీ ముందు రెడ్లో ఉంది, అందుకని మనకి ఆప్షన్ పెరగల. ఎప్పుడైతే అది గ్రీన్లోకి మారిందో అప్ ట్రెండ్ సిఈ ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంది అనమాట. ఆ పెరిగేది ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతుంది అన్నది మీకు క్లియర్గా తెలిసిపోద్ది. మీకు చూడండి ఇది ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చినప్పుడు దీనిపైన ప్రైజ్ ఏది ఉందండి, మనదే ఉంది. మన ప్రైజ్ ఈ ప్రైజ్ వరకే మన లెక్క. ఈ ఎవరన్నా ట్రేడ్ చేసుకుంటే బై ఇచ్చినప్పుడు పెట్టుకొని ఈ ప్రైజ్ వరకు 10 పాయింట్లే వస్తుందండి, అంతమించి రాదు. అది తీసుకోవచ్చు. చూడండి ఈ లైన్ కింద బై ఇచ్చింది, బై ఇస్తే మన టార్గెట్ ఈ ప్రైజే 228 చూసారా, అదే. ఇది కూడా తీసుకోవచ్చు. ఆప్షన్లో బై ఇచ్చినప్పుడు మీరు ఇలా మారినప్పుడు ఇది చూడండి స్పేస్ ఎంత ఉందో చూసుకోవాలి. మా బై ఇచ్చిన క్యాండిల్కి పైన ఉన్న మన ప్రైస్కి ఎన్ని పాయింట్లు ఉన్నదో చూసుకోవాలి. చూసుకుని ఓకే నాకు ఇక్కడ 10 పాయింట్లు వస్తుంది, లేకపోతే 15 పాయింట్లు వస్తుంది, నేను తీసుకోగలను అనుకున్నప్పుడు చక్కగా బై ఇచ్చిన క్యాండిల్ ఎంట్రీ, బై కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు నేను పర్ఫెక్ట్గా మంచి ఎంట్రీ క్యాప్చర్ చేసుకుంటా అంటే ప్రైస్ టు ప్రైజ్ అనమాట. అది క్లియర్గా సిఈలోకి మారిన తర్వాత మీకు కనబడుతుంది. చూడండి ఎన్నిసార్లు కిందకు వచ్చి బై ఇచ్చినప్పుడు కూడా ప్రతిసారి ఈ 228 దగ్గరికి వెళ్ళి ఆగింది ప్రైస్. ఇది కాల్ ఆప్షన్ 24,600 కాల్ ఆప్షన్. ఏమంటే తర్వాత పూర్తిగా ఫుల్ పేజ్డ్గా మారిపోయింది. గ్రీన్లోకి మారిన తర్వాత ఇండెక్స్ టార్గెట్ ఇచ్చింది అనమాట. ఇది ఏమంటే చూడండి బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత కరెక్ట్గా మన ప్రైస్ పైన క్యాండిల్ 228 దగ్గర మన ఎంట్రీ 259, మన ఎగ్జిట్ అంటే 60, అంటే టోటల్గా 30 పాయింట్లు. ఇక్కడ 30 పాయింట్లు టార్గెట్, పర్ఫెక్ట్ ఎంట్రీ అండి, గన్ షాట్ ఎంట్రీ అనమాట. చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రైజ్ వరకు ఇండెక్స్లో కూడా మన ప్రైజెస్ ఎంత పక్కాగా రెస్పెక్ట్ చేసిందో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ట్రేడ్లు అయిపోయినాయి. ఏమంటే ఇండెక్స్లోకి వెళ్తాను చూడండి, 5 మినిట్స్ ఇండెక్స్లోకి. ఫైవ్ మినిట్స్ ఇండెక్స్లో మీకు ఆపాను, ప్రైజెస్ చూపిస్తాను. ఓకే మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇదిగోండి మన ప్రైస్ దగ్గర ఇక్కడి నుంచి రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ మంచి డిమాండ్ జోన్ ఉంది 24,500 దగ్గర. మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రాలా, ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి మన ప్రైస్ కనబడుతుంది. ఇక్కడ మీకు దీని ప్రైస్ చెప్తాను, 24,629.25 ప్రైస్ ఇది. ఏమండి ఇక్కడ సస్టైన్ అయ్యి
దీని పైన క్యాండిల్ క్లోజ్ ఎక్కి ఇది ఇలా ఈ ప్రైస్ పైకి క్యాండిల్ ఎక్కింది. క్యాండిల్ ఎక్కినప్పుడు మన ప్రైస్ ఏదండి, ఇక నెక్స్ట్ ప్రైస్ మళ్ళీ ఇక్కడ ఎల్లో లైన్ ఉంది చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికే వెళ్ళి క్యాండిల్ విక్కిలు టచ్ చేసి రివర్స్ అయింది మార్కెట్. ఏమండి, రివర్స్ అయినా మళ్ళీ సేమ్ దాని తర్వాత టార్గెట్ ఇక్కడికి టచ్ చేసింది. మ్యాక్సిమమ్ ఇవాళ మూవ్ చాలా తక్కువ ఉందండి. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇలా మార్కెట్ వచ్చినప్పుడు ఇలా ప్రైజెస్ వస్తాయి కదా, ఈ ప్రైజెస్లో మీకు ఈ ఈ లైన్ పైనుంచి మంచి అప్ ట్రెండ్ అండి మనకి. అదే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా మూవ్ అయితే ఇది మంచి అప్ ట్రెండ్ అనమాట. ఈ 3 లైన్స్ మధ్యలో ఉంటే సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఈ 3 ప్రైజెస్ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్. ఈ లైన్ కింద నుంచి ఇలా ఉన్నప్పుడు ఇది మంచి డౌన్ ట్రెండ్, మంచి మూవ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ గ్రీన్ లైన్ పైన ఉంచినప్పుడు మంచి అప్ ట్రెండ్ ఉంటుంది అనమాట. ఈ అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్, ఇది మన థర్డ్ టార్గెట్. మంచి మూవ్ ఉన్నప్పుడు ఈ ప్రైజెస్ పక్కాగా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఇవి దాటి కూడా వెళ్ళిపోతే దాని తర్వాత కూడా మన ప్రైజెస్ ఉంటాయి. మార్కెట్ ఇప్పుడు కరెక్ట్గా చూడండి, 5 మినిట్స్ ఇండెక్స్లో కరెక్ట్గా మన ప్రైజ్ని ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి దీన్ని టచ్ చేసి దీనికి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి బ్రేక్ ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నెక్స్ట్ టార్గెట్ ఇది పెండింగ్ అండి, కనబడుతుందా? దీనికోసం ఇది గ్రీన్లోనే ఉంది. మళ్ళీ ఎగ్జాక్ట్గా 5 మినిట్స్లో ఇది బై ఇచ్చిందండి. ఇక్కడ 5 మినిట్స్లో బై ఇచ్చినప్పుడు ఇది గ్రీన్లోనే ఉంది. చక్కగా బై ఇచ్చినప్పుడు మీ సిఈ ట్రేడ్ అక్కడ వస్తుంది మీకు కాల్ ఆప్షన్లో. చక్క మంచి ట్రేడ్ అనమాట ఇది, కనబడిందండి. ఇక్కడ ఈ ప్రైజ్ ఆప్షన్ కూడా ఈ ప్రైజ్ కాడ నుంచి ఈ ప్రైజ్ వరకు మూవ్ అవుతుందని ఎగ్జాక్ట్గా మీకు ఎంట్రీ, స్టాప్ లాసు, టార్గెట్ 3 కూడా పక్కాగా తెలిసిపోతాయండి. దీన్ని మీరు ఏదైనా సరే కొంత అబ్జర్వ్ చేయాలండి. ఇందులో ఏమంటే ఏం జరిగింది, మనం ఒక వస్తువు తీసుకున్నాం, ఒక కొత్త టీవీ కొన్నాం, దాంతోపాటు రిమోట్ వస్తుంది. ఏమంటే టీవీ మంచిదే, రిమోట్ మంచిదే, కానీ దాన్ని వాడడానికి కనీసం మనం కొద్దిగా దానిలో ఆప్షన్స్, సెట్టింగ్స్ తెలుసుకోవడానికి ముందు టీవీ కొనాలి కదండి. ఏమంటే టీవీ కొనాలి కదా. టీవీ కొని షాపు దగ్గరికి వెళ్తే ఆ షాప్ ఏదో చూపిస్తాడు, బాబు ఇలా పని చేస్తుంది. టీవీ కొనుక్కోవాలి కదా. టీవీ కొనుక్కొని చూసిన తర్వాత 2 రోజులు వాడితే దాని సెట్టింగ్స్ అంతా వచ్చేస్తుంది. తర్వాత మీ ఇంట్లో చిన్నపిల్లడు కూడా దాంతో అల్లాడిస్తాడు రిమోట్తో, ఏ ఛానల్ పెట్టుకోవాలి ఏంటి అలాగా ఏంటని అడిగి తెలిసిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది. ఇది అంతే, మార్కెట్ ఇలా జరుగుతుంది, ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దాంట్లో 10 చెప్పామనుకోండి, 10 చెప్పడానికి మీకు టైం పడుతుంది. ఒకటే సెటప్ 4 సార్లు చెప్పామనుకోండి, ఆటోమేటిక్ ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఒక సెటప్పే కాబట్టి. ఎందుకంటే మన దగ్గర 10 స్ట్రాటజీలు, 100 సెటప్లు ఏం లేవండి, ఒకే ఒకటి. ఇది కంటిన్యూ డైలీ పనిచేస్తుంది, డైలీ ప్రాఫిట్లు తీసుకోవచ్చు. ఏమండి, అది మీకు వాటర్ రావాలంటే మీరు దాన్ని ఒకసారి తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంకా అది కూడా చేయము ఇంకా అంటే ఎలాగండి? ఎంత క్లియర్గా ఇప్పుడు చాలామంది నన్ను డౌట్లు అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, డౌట్లు అడుగుతున్నారు. ఇది ఎలా పని చేస్తుంది ఏంటి, మాకు లైవ్లో చూపించండి. నేను లైవ్లో చూపించడానికి నేను పక్క ట్రేడింగ్లో ఉంటాను, నాకు ఈ సెట్టింగ్స్ అయ్యి కొత్త. ఏమండి, నేను ఏ రోజుకి ఆ రోజు జరిగిన మార్కెట్లో మీకు చెబుతున్నా. ఇది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి క్యాండిల్తో పాటు ఫస్ట్ క్యాండిల్ పడంగానే మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఈ ప్రైజెస్ వచ్చేసిన తర్వాత మార్కెట్ ఏం జరుగుతుంది, ఏ ప్రైస్ కానీ రిజెక్ట్ అవుతుంది, ఏ ప్రైస్ కానీ సస్టైన్ అవుతుంది, ఇది సిఈలో అది చూసుకోవచ్చు. తర్వాత మీకు బై ఇచ్చిందా సెల్ ఇచ్చిందా అది చూసుకోవచ్చు కదా. ఏమండి, ఇండెక్స్ ఏమండి, ఇండెక్స్ ఇదిగోండి, ఇండెక్స్ ఓపెన్ అవడం డౌన్ ట్రెండ్ ఓపెన్ అయింది, క్యాండిల్స్ రివర్స్ పడిపోయినాయి, ఇక్కడ సస్టైన్ అవుతుంది. మార్కెట్ సస్టైన్ అవుతుంది. పిఈ పెరగట్లేదు, సిఈ పెరగట్లేదు, ఆప్షన్ చూసుకుని ఊరుకుంటారు. ఇక్కడ సిఈ బై ఇచ్చింది, బై ఇచ్చిన కాడి నుంచి మీకు కొద్దిగా సిఈ ఆప్షన్ కొద్దిగా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ పైన ఈ లైన్ రెడ్లో ఉంటుంది. ఇది కూడా ఈ చూడండి, ఇది గ్రీన్లో ఉంది కదా, గ్రీన్లో మారక ముందు రెడ్లో ఉంది, ఇది ఎల్లో లైన్లో కలిసిపోయి మీకు కనబడతలేదు. ఇందాక మీకు దీన్ని ఆపి చూపించాను. ఇది రెడ్లో ఉన్నంతసేపు సిఈ పెరగదు, వాలటాలిటీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా గ్రీన్లోకి మారిందో అక్కడి నుంచి సిఈ ఆప్షన్ ప్రైస్ మూవ్ అవుతుంది అని అర్థం. ఇక మారిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్లో ఒక ట్రేడ్ వచ్చింది, సిఈలో చూపించాను.
తర్వాత ఇది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మన ప్రైస్ దగ్గర బై ఇచ్చింది పుల్ బ్యాక్ తీసుకొని. ఇక్కడి నుంచి కరెక్ట్‌గా మన ఎగ్జాక్ట్‌గా మన ప్రైస్ దగ్గరికెళ్ళింది చూడండి 24,750. ఎక్కడి నుంచి 24,689 దగ్గర నుంచి 750. ఇన్ని పాయింట్లు మూవ్ అవుతది కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికే ఎళ్తదని మన ప్రైసెస్ కరెక్ట్‌గా చెప్పింది. ఇక్కడ బై ఇచ్చింది చక్కగా గ్రీన్ క్యాండిల్ కనపడుతుంది. ఇక్కడ బై కనపడుతుంది. ఇక్కడ ఇది బై జోన్‌లో ఉంది. మీరు ఎంట్రీ పెట్టుకోమని చెప్పింది. చక్కగా ఇది మారిన వెంటనే ఒక ట్రేడ్ వచ్చింది. ఇది మళ్ళీ బై ఇచ్చినప్పుడు ఇంకో ట్రేడ్ 2 ట్రేడ్‌లు ఆప్షన్‌లో వచ్చింది. ఇది చూడండి మూడో ట్రేడ్ పిఈ వెంటనే ఇది కాసేపు ఈ టార్గెట్ టచ్ చేసిన తర్వాత ఇంక అయిపోయింది. మళ్ళీ సస్టైన్ అయిపోయింది. సస్టైన్ అయిపోయి ఏమైందండి? ఇది మళ్ళీ రెడ్‌లోకి మారిపోయింది. రెడ్‌లోకి మారిపోయి ఎప్పుడైతే మళ్ళీ సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చినప్పుడు మీరు పిఈ ఆప్షన్ చూసుకోండి. ఇదిగో సెల్ ఇచ్చింది కరెక్ట్‌గా మీ ఇది ఇక్కడి నుంచి గ్రీన్‌లో మారింది. కింద బై ఇచ్చింది మీకు. ఈ ప్రైస్ కంటే కింద బై ఇచ్చింది. కింద బై ఇస్తే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడంటే ఈ ప్రైజే. ఈ రెడ్ లైన్ కనపడుతుంది కదా! ఇంకో ప్రైజ్ ఇక్కడుంది. కానీ మార్కెట్ ఇక్కడి నుంచే రివర్స్ అయింది. చూపిస్తాను చూడండి. మార్కెట్ ఇదే ఇదిగోండి. ఎక్కడి నుంచే ఇది పిఈ. ఏమండి పిఈ ట్రేడ్ మనకి అక్కడ ఇచ్చింది 5 మినిట్స్‌లో. ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడు ఇది కనబడుతుంది. ఇక్కడ మారింది గ్రీన్‌లోకి. ఎక్కడ మన ప్రైజ్. ఈ ప్రైజ్ కింద బై ఇచ్చినప్పుడు పైన మన ప్రైజ్ ఏది ఉందండి? ఈ రెడ్ లైన్ కనపడుతుందా? ఇదే టార్గెట్. అదే ఈ రెడ్ లైన్ పైన బై ఇచ్చిందనుకోండి మన టార్గెట్ ఇదే. అప్పుడు ఇండెక్స్‌లో కూడా మనకి పిఈ సైడ్ మార్కెట్ అది రెడ్‌లోకి మారితే అప్పుడు టార్గెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన టార్గెట్ వెళ్ళిపోద్దనమాట. అది రెడ్‌లోకి మారినప్పుడు ఇదిగోండి మన టార్గెట్. చూడండి ఈ బై ఎక్కడ ఇచ్చిందండి? ఇక్కడ ఇచ్చింది కరెక్ట్‌గా. దీన్నే సపోర్ట్ తీసుకొని చక్కగా మళ్ళీ ఇదిగోండి మన టార్గెట్ ఇచ్చేసింది. ఈ ప్రెషర్‌లో మీకు ఇంకో 2 క్యాండిల్స్ పైకెళ్ళింది. మళ్ళీ మార్కెట్ కిందకొచ్చింది. ఇదో ట్రేడ్. ఇవాళ మంచి ట్రేడ్‌లు పిఈ ట్రేడ్ ఒకటి, సిఈ ట్రేడ్‌లు 2 వచ్చినాయి. అది కూడా మీకు ఇండెక్స్‌లో చూపిస్తాను. ఈ ఇండెక్స్‌లో చూడండి. ఈ ఫస్ట్ స్టార్టింగ్‌దంతా సైడ్‌వేస్ మార్కెట్టు. ఇక్కడ గ్రీన్‌లోకి మారిన తర్వాత సిఈ ట్రేడ్ ఇక్కడొకటొచ్చింది. ఇక్కడ కనబడుతుందండి ఈ గ్రీన్‌లోకి మారంగానే మనకు ఆప్షన్‌లో ప్రైస్ కార్డ్ ఎక్కడుందో ఆ ప్రైస్ కాంచి ఆ పై ప్రైస్ వరకు మూవ్ అయింది. ఇండెక్స్‌లో చూడండి. ఇండెక్స్‌లో ఈ ప్రైస్ కాంచి ఈ ప్రైస్ వరకు టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ టచ్ చేసిందా లేదా? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మన ప్రైజ్‌ని 24,750ని టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. కిందకొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చింది. ఈ సెల్ ఇచ్చినప్పుడు మీకు పిఈలో మనకి ఆ మూవ్‌మెంట్ వచ్చింది. ఆ ప్రైస్ కంటే ఆ ప్రైస్ వరకు. ఇక్కడ సెల్ ఇవ్వంగానే మీరు ఆప్షన్‌లోకెళ్ళి చూసుకుంటే మీకు అది ప్రైస్ ఎక్కడుంది? మన ప్రైస్ పైనుంటే ఆ నెక్స్ట్ ప్రైస్ వరకు టార్గెట్ వచ్చేద్దనమాట. అలాంటి పర్ఫెక్ట్ ట్రేడ్‌లు తీసుకుంటే ఇవాళ 3 ట్రేడ్‌లు పర్ఫెక్ట్ ట్రేడ్‌లు. ఇది కూడా నేను ఇంకా లైవ్‌లో చూపించమంటే నేనేం చెప్పనండి. ఇప్పుడు చూసుకొని ఇండికేటర్ ఉంది. దీనికేమైనా లక్షలు ఖర్చు పెట్టాలంటే ఏమి లేదండి. ట్రేడింగ్ వ్యూలో మీకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాను. ఏవండీ మొదటి నెల 3000, రెండో నెల నుంచి 2,999 మొదటి నెల. రెండో నెల నుంచి 1,099, 1,999 మంత్లీ 1,399 అండి. చక్కగా మీరు ఒక ట్రేడ్ చేస్తే ఈజీగా 2, 3 వేలు బుక్ చేసుకోవచ్చు. ఒక లాట్ 2 లాట్లతో. ఇది పోనీ ఇవాళ పని చేస్తుంది, రేపు పని చేయదు, 4 రోజుల తర్వాత పని చేయదు. ప్రతిరోజు పని చేస్తుంది. స్టాక్ మార్కెట్ క్యాండిల్స్ మిమ్మల్ని ఏమన్నా డబ్ల్యూ ప్యాటర్న్ చూడమన్నానా, వి ప్యాటర్న్ చూడమన్నానా, డబుల్ పాఠాలు చూడమన్నానా? ఏం లేదు కదా! ఓన్లీ ఇండెక్స్‌లో బై ఇచ్చిందా, సెల్ ఇచ్చిందా, ట్రెండ్ ఎటువైపు ఉందో చూసుకొని ఆ కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా అది తీసుకొని ట్రేడ్ చేసుకొని ఇంక అందులో కూడా డౌట్లు ఎతికితే ఇంక నేను ఏం చెప్పలేనండి. మీకు కళ్ళ ముందు చూపిస్తున్నా. ఇండెక్స్‌లో కూడా ఇండెక్స్ ఎలా మూవ్ అయింది కూడా మన 3 ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది మ్యాక్సిమం సైడ్ వేస్ మూవ్ ఇది. నిన్న మంచి ర్యాలీ జరిగింది. పిఈ ర్యాలీ నిన్న వీడియోలో చూపించాను. ఏమండి ఇవాళ సైడ్ వేస్ మార్కెట్ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇగోండి ఈ 3 లైన్స్ మధ్యనే ఉంది మార్కెట్. మనకి ఈజీగా ట్రిప్‌కి ఒక 20 పాయింట్లు చొప్పున 3 ట్రేడ్‌లు ఇచ్చిందండి. 2 సిఈ ట్రేడ్‌లు, ఒక పిఈ ట్రేడ్. క్లియర్‌గా బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చినప్పుడు తీసుకుంటే మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు. ఇంక అంతకంటే ఏం చెప్పమంటారు? చక్కగా చూడండి. అబ్జర్వ్ చేయండి.
ఏం చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్ట్‌గా మార్కెట్ ఇవాళ జరిగిన మార్కెట్. నా దాంట్లో ఒకలాగా, మీ దాంట్లో ఒకలాగా ఉంటది కదా! 5 మినిట్స్ చార్ట్ ఇది. 5 మినిట్స్ చార్ట్‌లో చూడండి. మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఇగో సైడ్ వేస్ మార్కెట్ రెడ్ క్యాండిల్స్ అన్నీ సస్టైన్ అయ్యి పూర్తిగా మీకు బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది రెడ్‌లో ఉంది. ఆ ఆప్షన్‌లో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది. మన ప్రైసెస్ కింద ఉంటే నెక్స్ట్ ప్రైస్ ఏది ఉందో అక్కడి వరకే వెళ్తది బై ఇచ్చినప్పుడు. కావాలంటే మీరు ఆ 10 పాయింట్లు, 10 పాయింట్ల ఆప్షన్‌లో బై ఇచ్చినప్పుడల్లా మన నెక్స్ట్ ప్రైస్ ఎక్కడుందో చూసుకొని అక్కడి వరకు తీసుకోవచ్చు మీరు. పక్కాగా వెళ్తది. సిఈ అయినా, పీఈ అయినా. మీరు అది చూడాలంటే ఒకసారి పోతే పోయింది. ఓ 3000 ఖర్చు పెట్టలేరా? ఎంతోమంది ఫేక్ ట్రైనర్స్‌కి మీరు డబ్బులిచ్చి అది పనిచేయని 10 తీసుకొని అయన్నీ చేసి బోలెడు డబ్బులు నష్టపోయాను. ఇది కాదు, పోనీ మీరు ఓన్‌గా ట్రేడ్ చేసినా ఎన్ని డబ్బులు నష్టపోయి ఉంటారు? కానీ ఒక నెల చూడండి. నేను చెప్పింది పని చేస్తుందా లేదా? మీరే డైలీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏవండీ ఇదేంటి ఒకసారి నాకు చూడడం రావట్లేదు. ఒకసారి మీరు ఎలా ఎంట్రీ తీసుకోవాలంటే ఇంతకంటే ఈజీగా బై ఎత్తుంది. ట్రెండ్ మారుతుంది. బై ఇచ్చినప్పుడు తీసుకోమంటున్నా. ఇంకా అంతకంటే ఏం చెప్పనండి. ఇగో ట్రెండ్ మారిన తర్వాత బై ఇచ్చింది. కనీసం ఈ ట్రేడ్ చేసిందే నెంబర్ 1 ట్రేడ్. ఈ ప్రైస్ కాడి నుంచి ఈ ప్రైస్ వరకు. ప్రైసెస్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్ ప్రైజెస్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందిరా బాబు అని క్లియర్‌గా మనకు చెప్తుంది మార్కెట్. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను అని. అది చూసి తీసుకోండి. చక్కగా ట్రేడింగ్ చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ఏమంటే చక్కగా అరటిపండు ఒలిచినట్టు మీకు మంచి క్లియర్‌గా ఇంకా 100% మీరు సెటప్ గురించి మీరు తిరిగి చూసుకునే పని లేదు. దీంట్లో సైడ్ వేస్ మార్కెట్‌లో కూడా మీకు ఈ క్యాండిల్స్ ఏ క్యాండిల్స్ ఏంటన్నది మీకు తెలిసిపోద్ది. కనబడుతుందండి. ముందు ఇగో ఇక్కడున్న క్యాండిల్స్ అన్నీ డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి చూడండి. కనపడ్డాయా? డమ్మీ క్యాండిల్స్. ఆ డమ్మీ క్యాండిల్స్‌లో ప్రైస్ పెద్దగా పెరగదు. అక్కడ సస్టైన్ అయిపోయింది. బై ఇచ్చినా మనకు ప్రైస్ పెరగదు. ఎప్పుడైతే ఇది గ్రీన్‌లోకి మారిందో అక్కడి నుంచి మూవ్ అవుద్ది. ఆ మూవ్ అయింది కూడా ట్రిప్‌కి 20 పాయింట్ల చొప్పున మూవ్ అయింది. 2 ట్రేడ్‌లు. ఇదక్కడ ఒక ట్రేడ్ ఇచ్చింది ప్రెజర్. ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చింది. ఇందులో ఒక 20 పాయింట్లు, ఇందులో ఒక 20 పాయింట్లు సిగి. ఇక్కడ సెల్ ఇచ్చింది. ఆప్షన్‌లోకి వెళ్తే ఇది ఒక 20 పాయింట్లు. 30 పాయింట్లు ఇచ్చింది. ఏవండి ఇవాళ జరిగిన మార్కెట్‌లో. ఇలాంటి ఈరోజు జరిగిన మార్కెట్‌లో కూడా మనకి 3 ట్రేడ్‌లు. ఆ 3 ట్రేడ్‌లు సిఈలో చూపిచ్చి ఆప్షన్ పెట్టి చూపిచ్చాను. ఇండెక్స్ పెట్టి చూపిచ్చా. ఇండెక్స్ చూడండి. ఇదిగో మన ప్రైజు బై ఇచ్చింది. నెక్స్ట్ ప్రైస్‌కెళ్ళిందా లేదా? మళ్ళీ కిందకొచ్చి సిఈలోనే ఉంది. గ్రీన్‌లోనే ఉంది. ఈసారి బ్రేక్ చేసింది. గ్రీన్‌లోకి మారింది. మళ్ళీ అలా పుల్ బ్యాక్ చేసి కంపల్సరీ మన టార్గెట్ టచ్ చేసింది. ఇప్పుడు మీరిక్కడ బై ఇచ్చింది. మీరు తీసుకొని ఓపెన్ చే ఓ ఓ వెయిట్ చేసే క్యాపబిలిటీ ఉంటే ఇక్కడ బై ఇచ్చినప్పుడు పెట్టుకొని మీరు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచో చిన్నది ఉంది. ఇది ఆప్షన్‌లో మీకు 10 పాయింట్లు వస్తది. కాకపోతే ఈ 10 పాయింట్లు వచ్చేలోపు మీకు ప్రాఫిట్, లాస్ చూపిసి అప్పుడుకో ఎక్కడికి ఎత్తది. మీరు అది తీసుకొని బయటికి రావచ్చు. తర్వాత చూడండి ఇది మారిన తర్వాత ఈ ప్రైస్ తర్వాత మళ్ళీ ఈ ప్రైస్‌కి వెళ్ళిందా లేదా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా. ఈ ప్రైస్ టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. మార్కెట్ మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయిందనుకోండి. ఇక్కడ సస్టైన్ అయితే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇది 24,871 నెక్స్ట్ ప్రైస్. ఇవన్నీ గోల మనకెందుకు? ఇండెక్స్‌లో 5 మినిట్స్‌లో బై ఇచ్చింది. ఆప్షన్‌లో బైలో ఎతకండి. ఇది గ్రీన్‌లోకి మారింది. కాల్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. కాల్ ఆప్షన్‌లో ఇది గ్రీన్‌లోకి మారిన తర్వాత అక్కడ బై ఏ ప్రైస్ దగ్గర ఎత్తుందో చూసుకొని దాని పై ప్రైజే మన టార్గెట్. దాని కింద స్టాప్ లాస్. మన స్టాప్ లాస్ 5 పాయింట్లు. టార్గెట్ 20 పాయింట్లు. ఒక్కోసారి అదే టార్గెట్ 30 పాయింట్లు, 40 పాయింట్లు కూడా వస్తది. ఈజీగా ప్రతిరోజు చక్కగా ఇలా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇవాళది. ఇగో నిన్నటి మార్కెట్ చూపించాను. నిన్నటి మార్కెట్ చూడండి. నిన్నటి వీడియో ఉంటుంది అది చూడండి. ఇదిగోండి ఇక్కడ సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చిన కాడి నుంచి పుట్ ఆప్షన్‌లో చూసుకోండి మీరు. పుట్ ఆప్షన్‌లో చూసుకొని పొద్దున్నే మనకి సిఈ ట్రేడ్ వచ్చింది. సిఈ ట్రేడ్ ఇగోండి మన ఈ ప్రైస్ కాడి నుంచి ఈ మార్కెట్ బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఈ యెల్లో లైన్ పైన ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఈ యెల్లో లైన్. ఈ యెల్లో లైన్ దాటితే నెక్స్ట్ టార్గెట్ ఈ గ్రీన్ లైన్. కరెక్ట్‌గా ఈ గ్రీన్ లైన్ టచ్ చేసింది. మనకి సిఈ ట్రేడ్ ఇక్కడ ఇది ఎప్పుడైతే ట్రెండ్ మారిందో సి ఆప్షన్‌లో ఒక ట్రేడ్ ఇచ్చింది తీసుకున్నాం. ఇది మళ్ళీ పీయూలోకి మారింది. సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చినప్పుడు ఆప్షన్‌లో పెట్టుకొని ఆప్షన్‌లో బై ఇచ్చినప్పుడు పెట్టి కూర్చుంటే టార్గెట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టార్గెట్ అని తీసుకొని రావచ్చు.
ఎగ్జాక్ట్‌గా ఇగోండి చూడండి. సెల్ ఇచ్చిన తర్వాత ఇగోండి ఈ యెల్లో లైన్ ఫస్ట్ బ్రేక్ చేసి ఇగో రెడ్ లైన్ మళ్ళీ ఇక్కడికి ఈ ప్రైస్ దగ్గరకొచ్చింది. ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ప్రైస్ దగ్గర కరెక్ట్‌గా విక్ టచ్ చేసింది. మళ్ళీ రివర్స్ అయ్యి ఈ ప్రైస్ దగ్గరే సస్టైన్ అయ్యి అదే ప్రెషర్‌తో మళ్ళీ కిందకి బ్రేక్ చేసింది. కిందకి బ్రేక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది టచ్ చేసి మార్కెట్ ఇది బైలోకి మారిద్ది. బైలోకి మారింది ఇది రెడ్‌లో ఉంది. బై సిగ్నల్ అంటే ఇది సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. మార్కెట్ ఇక్కడ కాసేపు సస్టైన్ టైం పాస్ చేసింది ఇక్కడ. అది కూడా మీకు తెలిసిపోతుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ కాసేపు టైం పాస్ చేసి తర్వాత సెల్ ఇచ్చింది. ఈ సెల్ ఇచ్చిన వెంటనే మీరు ఆప్షన్‌లో చూసుకొని బై పెట్టుకుంటే ఆప్షన్‌లో బై ఇస్తే చక్కగా ప్రైజెస్ చక్కగా ర్యాలీ చేసుకోవచ్చు మీరు. అది నిన్నటి మార్కెట్. ఇవాళ మార్కెట్ మీకు న్యూస్ ఏమైపోయిందా? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందా? ఎక్కడికెళ్ళిపోద్దా? ఇయన్నీ మనకేం ప్రొడక్షన్ అవసరంలా. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30కి ప్రశాంతంగా మార్కెట్ ముందు కూర్చోండి. 5 మినిట్స్ చార్ట్ పెట్టుకున్నారు. పెట్టుకొని 5 మినిట్స్‌లో మీకు ట్రెండ్ ఏం చూపిస్తుంది? బై ఇచ్చిందా? సెల్ ఇచ్చిందా? ఇది గ్రీన్‌లో ఈ ట్రెండ్ మనకి గ్రీన్‌లో ఉందా? రెడ్‌లో ఉందా? సైడ్ వేస్‌లో ఉందా? క్యాండిల్స్ చూస్తే తెలిసిపోద్ది. దాన్ని బట్టి మీరు ఆప్షన్‌లో మూవ్ అవుతుందో లేదో తెలిసిపోద్ది. ఆప్షన్‌లో కూడా మీరు బై ఎక్కడ పెట్టుకోవాలో చూసుకుంటారు. టార్గెట్ కూడా ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ దగ్గరికి వెళ్తుందో కూడా చెప్తున్నాం. మన కళ్ళ ముందు కనపడుద్ది. బై కిందే స్టాప్ లాస్, టార్గెట్. ఇం చాలా ఈజీగా ఉంటుందండి మీకు. ఇంత క్షుణ్ణంగా మీకు ఎవ్వరు నాకు తెలిసి స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇప్పుడు వరకు నేర్పించేవాళ్ళు ఎవ్వరు మీకు ఇంత అట్టుబండి వచ్చినట్టు చెప్పరు. మిమ్మల్ని 100 చెప్పి కన్ఫ్యూజ్ చేయకపోతే నన్ను అడగండి. కావాలితే మీరు నా వీడియోస్ వ్యూస్ చాలా తక్కువ. ఎందుకంటే నేను కొత్తగా మహా అయితే ఓ 10 రోజులు అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి. ఏమండి వీడియో స్టార్ట్ చేసి నేను చెప్పాను కంటెంట్ ఒకటే స్ట్రాటజీ చెప్పాను మీకు. మీరు ఆల్రెడీ ట్రేడింగ్‌లో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఉంటుందంటే మీరు ఎన్ని వేల వీడియోలు చూసుంటారు. ఎందుకంటే నేను ఒక 5, 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ 5, 6 సంవత్సరాల నుంచి నేను కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో నేను ఎతికి నేర్చుకున్నదేనండి. నేను కష్టపడి ఇలా కాదు సులువుగా ఉండాలి మార్కెట్. ఇంకా సులువుగా ఉండాలి. ఇంకా సులువుగా ఉండాలని దాన్ని అప్పుడుగా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఫైనల్‌గా 0 to 0 తీసుకొచ్చానండి ఈ సెటప్‌ని. తీసుకొచ్చి నేను చేసుకుంటా సరే చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎంట్రీ ఎక్కడ? టార్గెట్ ఎక్కడ? ఏమంటే స్టాక్ మార్కెట్‌లో మెయిన్ ఏం జరుగుద్దంటే అండి, మనం ప్రాఫిట్ తీసుకునేటప్పుడేమో 1000, 1500 తీసుకుంటాం. లాస్ ఇచ్చినప్పుడేమో 3000, 4000 ఇస్తాం. ప్రాఫిట్ వచ్చేటప్పుడేమో వెయిట్ చేయము. లాస్ వచ్చేటప్పుడు మటుకు వెయిట్ చేస్తాం. దానివల్ల ఓవరాల్‌గా మనం లాస్‌లోనే ఉంటామండి. కానీ అప్పుడప్పుడు ఈ ప్రాఫిట్లు చూడడం అలవాటు అవ్వడం వల్ల ట్రేడింగ్‌ని వదలలేమండి. దీనివల్ల ఏం చేస్తామండి? డబ్బులు పోగొట్టుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే కరెక్ట్‌గా మనం వెయిట్ చేయగలుగుతాం. ఏ ప్రైస్ దగ్గర తీసుకుంటే ఈ ప్రైస్ దాకే వెళ్తది. మార్కెట్ ట్రెండ్ కూడా ఇట్టే ఉంది. నాకు ఈ ప్రైస్ దాకా వెళ్తది. అంటే నాకు పక్కా ఒక 20 పాయింట్లు వస్తది. దాని కింద స్టాప్ లాస్. పోతే 5 పాయింట్లు పోద్ది. కానీ అండి ఆప్షన్‌లో బై ఇచ్చిన తర్వాత మన ప్రైస్ దగ్గర కిందకైతే మార్కెట్ తిరిగి చూడదండి. కరెక్ట్‌గా గన్ షాట్ లాగా వెళ్ళిపోద్ది అంతే. మీకు ఇండెక్స్‌లో కూడా అంతే. ఇండెక్స్‌లో కూడా బై ఇచ్చిన తర్వాత బై ఇచ్చిన క్యాండిల్ కింద ఎక్కడైనా క్లోజ్ అయిందంటే క్యాండిల్ అవ్వదు. కానీ మనకి ఆప్షన్ కూడా పెరగాలిగా. మనకి డబ్బులు రావాలంటే ఆప్షనే మన బ్యాంకు. అదే మనకి డబ్బులు ఇచ్చే గని. దాంట్లో పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఇంత ఫ్లక్చుయేషన్‌లో మనం ఆప్షన్‌లో అది అది డబ్బులు ప్రాఫిట్, లాస్ చూపిస్తా ఉంటే కంగారొత్తది. కరెక్ట్‌గా ఆప్షన్‌లో మీరు ఇది ఎప్పుడైతే గ్రీన్‌లోకి మారిందో మీరు ఆప్షన్‌లోకి వెళ్ళిపోండి. ఆప్షన్‌లో ఆప్షన్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను. ఆప్షన్ చూసారా? ఇక్కడ ఏం పెరగలేదు పెద్దగా. మహా ఉంటే ఇది 10 పాయింట్లు ఉందంతే. ఈ ఎక్కడుందండి? ఈ ప్రైస్‌కి మధ్యలో ఉంది. ఈ ప్రైస్‌కి మధ్యలో ఉండగా ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చినప్పుడు పైకి వెళ్ళడానికి ఎంతవరకు సోర్స్ ఉందంటే మనది ఈ రెడ్ లైన్ కనపడుతుందా? ఇదే ప్రైస్. ఇదే దీని టార్గెట్. మీరు ఇక్కడ పెట్టుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంతసేపు సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ విక్కులో మీకు ఈ ప్రైస్ ఇచ్చింది. ఈ ప్రైస్ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఆ 10 పాయింట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ అక్కడ రెడ్‌లో ఉంది. అది గ్రీన్‌లో మారినప్పుడు మీరు నెక్స్ట్ ఈ ప్రైస్ వరకు మీరు చూడొచ్చు.
అది ఎక్కడ అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఎంతసేపు ఇదంతా సస్టైనే. ఫస్ట్ అది ఇండెక్స్లో 5 మినిట్స్లో మీ రెడ్లో ఉన్నంతసేపు ఇదంతా ఆప్షన్ ప్రైస్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. మీకు వచ్చేది ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి 10 పాయింట్లు ఉంటుంది ఆప్షన్లో. ఆ 10 పాయింట్లు తీసుకోవడం కోసం ఇంతసేపు మీరు టెన్షన్ పడాలి. అది మారింది. మారిన తర్వాత చూడండి, మీకు మారిన తర్వాత మీరు ఇండెక్స్లో ఆప్షన్లోకి వస్తే ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి సరైన క్యాండిల్స్ ఎక్కడైనా తిరిగి చూసిందో చూడండి. ఇదిగోండి, ఎక్కడ మీరు ఎంట్రీ ఈ ప్రైస్ పైన మీరు బై ఇచ్చింది, బై ఇచ్చిన వెంటనే ఎంట్రీ పెట్టుకుని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ టార్గెట్ ఇదే. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈజీగా 20 పాయింట్లు ఉంది. ఈ 20 పాయింట్లు తీసుకుంటారు ఎగ్జాక్ట్గా ఒక ట్రేడ్. మళ్ళీ తర్వాత మార్కెట్ చూడండి ఎంతసేపు ఆప్షన్ అలా ఉండిపోయిందో. సిఈ పెరగదు, పిఈ పెరగదు. మళ్ళీ ఎగ్జాక్ట్గా మన ప్రైస్ పైన బై ఇచ్చింది, మళ్ళీ గ్రీన్లోకి మారింది. అది కూడా గ్రీన్లోనే ఉంది. అందులో బై ఇచ్చింది. నిఫ్టీ 50 5 మినిట్స్లో ఇండెక్స్లో బై ఇచ్చింది. మళ్ళీ కరెక్ట్గా మన ప్రైస్ బ్రేక్ చేసింది, బైలోనే ఉంది. ఇదిగో మన టార్గెట్. మళ్ళీ రెండోసారి అదే ప్రైస్, సేమ్ ఆప్షను, 2 ట్రేడ్లు చేసుకున్నాం. మళ్ళీ ఇండెక్స్లో పిఈ సైడ్ మారింది. పిఈ సైడ్ బై ఇచ్చినప్పుడు మీరు పిఈ ఆప్షన్ చూసుకోవడమే. పిఈ ఆప్షన్లో చూడండి, మళ్ళీ కరెక్ట్గా ఈ ప్రైస్ కానించి ఈ ప్రైస్కి వెళ్ళింది ప్రైస్. ఏమండి, ఈ ప్రైజే మీరు ఎక్స్పెక్ట్ మీరు దీనికోసమే చూస్తే ఆటోమేటిక్గా ఈ క్యాండిల్లో ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఏమండి, మీకు దీంతో పాటు ఇంకా చూసారా, మీకు ఇక్కడ ఇంటూ చూపిస్తుంది. మార్కెట్ ఈ ప్రైస్ కానీ రివర్స్ అయిపోతుంటే మీరు ఎప్పుడైనా పీక్లోనే ఎగ్జిట్ అవుతారు మన సెటప్లో. ఇందులో బోల్డ్ అద్భుతాలు ఉన్నాయి మీకు. ఇండికేటర్తో పాటు మీరు ఆప్షను లాస్ట్ క్యాండిల్, మీరేమో ఎంట్రీ క్యాండిల్ ఏమో చక్కగా సపోర్ట్ దగ్గర ఎంట్రీ క్యాండిల్, ఎగ్జిట్ ఏమో కరెక్ట్గా పీక్ క్యాండిల్ మీకు ఇంటూ చూపించిన క్యాండిల్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మీకు 20 పాయింట్లు అంటే ఇందులో ఒక 10 పాయింట్లు, అంటే ఇంచుమించు 30 పాయింట్లు. ఈ పీక్లో మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ కిందకే చూస్తుంది. ఎగ్జిట్ అవ్వమని ఇది చెప్తుంది మీకు. మీ లాస్ట్ క్యాండిల్ ఇదేరా బాబు, ఇంకా మించి ప్రైస్ పైకి వెళ్ళలేదని మీకు ఇది చూపించేస్తుంది. ఇవన్నీ నేను నా దాంట్లో తీసుకున్న తర్వాత నేను చెప్తాను. కంటిన్యూ మిమ్మల్ని గైడ్ చేస్తాను నేను. కంటిన్యూ గైడ్ చేయడానికి ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. గట్టిగా 10 రోజులు చెప్తే మీకు అర్థమైపోతుంది. 10 రోజులు నేను చెప్పవసరలా. సెటప్ మార్కెట్ అయిపోయింది, తీసుకున్నారు, మార్కెట్ చూశారు, ఏం జరిగిందని మార్కెట్ అయిపోయిన తర్వాత అరగంట కూర్చుంటే మన సెటప్ ఎలా పనిచేసింది ఏంటని మీకే అర్థమైపోద్ది. రెండో రోజు మీరే తీసుకుంటారు, నాకు కూడా ఫోన్ చేయరు మీరు. అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఏమండి, చక్కగా రీఛార్జ్ చేసుకోవడం, మీరు ఈ సెటప్ తీసుకోవడం డైలీ. ఇది ఓన్లీ నిఫ్టీ 50 అంటే కాదు, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏదైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది. స్టాక్స్ ఏమంటే స్టాక్స్ కూడా ప్రైజెస్ వచ్చేస్తాయండి. ఈ ప్రైజెస్ మీరు ఏదైనా స్టాక్ టాప్ గైనర్స్ ఏదైనా ఒకటి తీసుకొని స్టాక్ తీసుకొని బై తీసుకొని ఈ ప్రైస్ కంటే ఈ ప్రైస్ వరకు, ఈ ప్రైస్ కంటే ఈ ప్రైస్ వరకు హ్యాపీగా మీరు స్టాక్స్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్టాక్ వాళ్ళు వెళ్తుంది అనుకుంటే ఆ స్టాక్ ఓపెన్ చేసుకుంటే ఈ ఇండికేటర్ బై ఎత్తుంది మీకు. బై ఇచ్చిన తర్వాత తిరిగి చూసే పని లేదు టార్గెట్. మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత బిట్ కాయిన్లో చేసుకోవచ్చు. బిట్ కాయిన్స్ అంటే బిట్ కాయిన్స్లో ఈ ప్రైజెస్ ఆపేసుకోవాలండి. ఆపేసుకొని బై సెల్ మీద తీసుకోవాలి. బై సెల్లో సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ ఉంటాయి. వాటిని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఏమన్నా మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి రివర్స్ అవుతుందని మనకి ఆప్షన్ ప్రైజు ఇవన్నీ కనబడుతుంది. ఇక్కడ బై ఇచ్చింది, ఇది ఎక్కడ లీస్ట్ చూడండి. ఇది ఆప్షన్ ఎక్కడి నుంచి పడింది. ఎక్కడి నుంచి పడిన తర్వాత మీకు ఇక్కడ ఇంటూ ఇచ్చిందంటే ఇంకెక్కడి నుంచి మీకు రివర్స్. ఇక్కడి నుంచి మార్కెట్ కిందకి రాదు. ఇంకా మీకు బై ఇచ్చిందంటే అసలు ఇక్కడి నుంచి కిందకి రాదని. దీని ప్రైజ్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు పక్క వెళ్తుంది. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటే తర్వాత ఈ లైన్ పైన, ఎందుకంటే అక్కడ సెల్ ఇచ్చింది, మార్కెట్ కింద పడుతుంది ఇండెక్స్లో, అప్పుడు ఈ ట్రేడ్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇదంతా గ్రీన్లోనే ఉంది, మళ్ళీ బై ఇచ్చింది. చక్కగా చూడండి ప్రైస్ టు ప్రైజ్ ఎలా మూవ్ అయిందో. ఈ ప్రైస్ కానించి ఈ ప్రైస్ వరకు ఇది ఆటోమేటిక్గా మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది క్లియర్గా. ప్రతిరోజు ఒకే స్ట్రాటజీ, ఒకటే సెటప్. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ప్రైజెస్ వచ్చేస్తే చక్కగా అందులోనే సప్లై డిమాండ్ జోన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్లియర్గా మీరు అద్భుతంగా హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు
కొన్ని మీకు బ్యాక్ టెస్ట్ కొన్ని సంవత్సరాల పాటు మీరు చేసుకోవచ్చు. నేను చేసి ఎక్కడి వరకు చూపించగలను ఏమండి? ఇప్పుడు ఏదైనా కొంత నేర్చుకోవాలంటే కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఖర్చు పెట్టేది నేను మరీ ఘోరంగా ఏం చెప్పలేదు కదా! 2,999 చెప్పా. 2,999 ఏమంటే అది మీరు ఒక్క రోజులో సంపాదించుకునేది. ఆ ఫస్ట్ మంతే. ఆ ఫస్ట్ మంత్ ఎందుకంటే కొద్దిగా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆటిలకి ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ మీకు మీరు అడిగిన దానన్నిటికి నేను రెస్పాండ్ అవ్వి మీకు చెప్పాలి. నాకు కంఠశోష ఉంటది. దానికోసమనే స్టార్టింగ్ మంత్ 2,999 తర్వాత నుంచి 1,999 తర్వాత నుంచి 1,999 అండి. ఏమంటే పెట్టుకొని చక్కగా హ్యాపీగా మీరు ఇంకో వీడియోలు చూడవసరలా, అనాలిసిస్ చూడక్కర్లా, మార్కెట్ న్యూస్‌లు చూడక్కర్లా. గ్యాప్ డౌనా, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, మీడియంగా ఓపెన్ అయిందా చూసుకొని ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది, మార్కెట్‌లో మూవ్ ఉందా లేదా, సైడ్ వేస్‌లో ఉందా, మార్కెట్ ఏ ట్రెండ్‌లో ఉంది. అదే అన్నీ క్లియర్‌గా మీకు చెప్పేస్తూ ఉంటది. బై ఇత్తది, సెల్ ఇత్తది, ట్రెండ్ చూపిస్తది. మీకు క్యాండిల్ ఆప్షన్‌లో బై మీకు ఇచ్చిన తర్వాత మీరు ఇది చూడండి కరెక్ట్‌గా ఇక్కడ బ్రేక్ చేస్తుంది. పైన ఇది ఉంది. కరెక్ట్‌గా ఈ క్యాండిల్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఈ 2 క్యాండిల్ కూడా మంచి ప్రైస్ మీరు తీసుకొని బయటికి రావచ్చు ఎగ్జాక్ట్‌గా. ఏమండి? దీంట్లో మీకు ఇయన్నీ తీసిన తర్వాత మీకు నేను ఒక టూల్ గురించి చెప్తాను. మీరు ఎంట్రీలు, ఎగ్జిట్‌లు దాంట్లో అవుతే మీరు ఆ టూల్‌లో చాలా ఈజీగా ఉంటదనమాట అసల. ఇప్పుడు దానికోసం కూడా నేను చాలా కష్టపడి ఎతికి చేసి నేను ఒక టూల్ వాడుతున్నా. ఆ టూల్ గురించి కూడా మీకు నేను చెప్తాను. అందులో మీరు ఈ మామూలుగా అయితే ఆప్షన్‌లోకెళ్ళి ఆ ప్రైస్ ఎతుక్కొని, ప్రైస్ తీసుకొని ఇలాంటిది ఏం అవసరం లేదండి. మీ చార్ట్ మీదే అది వచ్చేస్తది. చక్కగా బై కొట్టుకుంటే టక్కన బై అయిపోద్ది. ఎడదామని ఏదుంటే అదే బై అయిపోద్ది. ఏమంటే అంత మంచి టూల్ అండి. అది నేను వాడుతున్నాను. దాని గురించి కూడా ఒకరోజు వీడియో చేస్తాను. ఏమండి చెప్తాను అది కూడా మీకు. ఆహ్, ఆ టూల్ ఆయన ఫ్రీగానే ఇచ్చాడు నాకు. మీకు కూడా నేను రిఫర్ చేస్తాను. అది చూడండి. మీరు ఆ టూల్ అనేది మీరు పర్సనల్‌గా మీరు తీసుకోవచ్చు. దానికేం డబ్బులు అవసరం లేదు మరి. ఆ టూల్ తీసుకుంటే ఈజీగా ఎంట్రీ, ఎగ్జిట్‌లు చాలా ఫ్రీగా ఉంటదండి. మీరిక్కడ బై ఇచ్చినప్పుడు టక్‌మని బై కొట్టడమే. ఏమంటే స్టాప్ లాస్ మీరు ఆటోమేటిక్‌గా అది అందులో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా ఎగ్జిట్ కూడా వితిన్ సెకండ్స్‌లో, మిల్లీ సెకండ్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్‌లు అవుతదండి. టక్కని బై కొట్టేసుకుంటే మీరు ఎడ్దామని ఏదుంటే సీఈలో ఎడ్దామని ఏదుంటే అది బై అయిపోద్ది. పీఈలో ఎడ్దామని ఏదుంటే అది బై అయిపోద్ది. మీరు టక్‌మన నాకు ప్రైజెస్ వచ్చేసిందిరా బాబు అంటే టక్‌మని ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ అయిపోద్ది. ఏమంటే మీరు అత్తమానం ఫోన్ ఓపెన్ చేసి దాంట్లోకెళ్ళి అన్నీ చూసే పనే ఉండదు. డైరెక్ట్‌గా మీ సిస్టమ్ మీద ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కనపడుతుంది. ఆ టూల్‌ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ పక్కనే పెట్టుకొని ఇక్కడ బై ఇచ్చింది టక్కని బై కొట్టేసుకోవచ్చు. ఇక్కడికెళ్ళిపోయింది ఆ మార్కెట్ టక్కుమని ఇలా 1 మినిట్ టైమ్ ఫ్రేము ఇది టక్కుమని ఈ క్యాండిల్ ఇలా వెళ్ళడమే మీకు ఇంటికి ఇచ్చిందంటే అక్కడి నుంచి రివర్స్ అయిపోద్దని మీరు మన ప్రైస్ దాటిపోయింది కదండీ! ఇక ఎగ్జాక్ట్ మన ప్రైస్ ఇదే. కానీ ఈ 2 క్యాండిల్స్ కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని బయటికి రావచ్చు. టక్‌మని మీరు ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ అయిపోద్ది. మీరు తీసుకున్న ప్రైస్ తీసుకున్నా సరే, కరెక్ట్‌గా మీరు తీసుకున్నది ఎన్ని సార్లు ఒకటే ప్రైస్ తీసుకున్నా సరే, అది తీసుకున్న ట్రేడ్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అని కూడా పర్ఫెక్ట్‌గా చూపిస్తా ఉంటది ఆ టూలు. అది చాలా పనిచేస్తది. అది కూడా మీకు నేను ప్రిఫర్ చేస్తాను. అంటే మీరు ఎంట్రీలు, ఎగ్జిట్‌లు కూడా తీసుకోవడానికి కూడా సులువైన మార్గం. అది కూడా ఎతికాను నేను. అది కూడా ఎతకడానికి నేను చాలా కష్టపడి ఏది మనకు పనిచేస్తది, ఏంటి, ఏముంది, ఇందులో ఎన్ని అసలు ట్రేడింగ్‌లో ఎన్ని రకాల సులువుగా ఉందో ఆ సులువంతా ఎతికి మొత్తం ఒక సెటప్ తయారు చేసి పెట్టుకున్నా. ఇంక మనం దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవడం మీరు అన్నీ నేను రెడీ చేసి పెట్టాను. ఆ రెడీ చేసింది మీరేమన్నా పోనీ ఏమన్నా లక్షలు, వేలు ఖర్చు పెట్టాలా? ఏవండీ? లేదు కదా! చక్కగా 2,000 ఖర్చు పెట్టండి నెలకి. స్టార్టింగ్ మంత్ మటుకు 2,999 రూపాయలు. అది ఎందుకంటే మీతో కంఠశ్వాస ఉంటది నాకు. అది చెప్తాను. చెప్పడం నా కంఠశ్వాస కన్నా ఆ రూ. 1000 ఎక్స్‌ట్రా అడిగాను అంతే. దానికి కూడా ఏవండీ ఇది మాకేమన్నా ట్రైల్ ఇస్తారా? ఏవండీ ట్రైల్ అంటే ఏం చెప్తామండి? కళ్ళ ముందు మీకు మార్కెట్ చూపిస్తున్నా. పోనీ మిమ్మల్ని ఏమన్నా 15,000 కట్టండి, 25,000 కట్టండి అనట్లేదుగా. ఒక నెల రోజులు చూడండి. నాకిచ్చిన 3,000 మీరు ఒక రోజులో సంపాదించుకుంటారు. ఒక నెల రోజులు చూడండి. మీకు నచ్చలేదనుకోండి మానేయండి. రెండో నెల తీసుకోవద్దు. కానీ ఆ నెల రోజుల్లో నాకిచ్చిన 3,000లో మీరు ఈజీగా 3, 4 రెట్లు సంపాదిస్తారు మీరు.
అది మీకే అర్థమైపోద్ది. నేను ప్రతిరోజు వీడియో చేసి చూపిస్తున్నా. ఇవాళ జరిగిన మార్కెట్‌లో కళ్ళ ముందు నా చార్ట్, మీ చార్ట్ ఒకలాగే ఉంటది కదా! చూడండి. ఇగో ఇండెక్స్ 5 మినిట్స్ ఇండెక్స్ ఇంతే కదా మూవ్ అయింది. కానీ ఈ ప్రైస్ చూడండి కరెక్ట్‌గా ఇక్కడే రివర్స్ అవుతది. ఎక్కడి వరకే ఎళ్తది. ఎక్కడి నుంచి ఇలా ఇదైన తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఎక్కడి దాకా ఎళ్తదని ఇంత పర్ఫెక్ట్ ప్రైజెస్ మన దాంట్లో తేలుతదనమాట. బై ఇచ్చిన తర్వాత 5 మినిట్స్ క్యాండిల్ చూడండి ఎంత మంచి క్యాండిల్స్ పట్టాయో. 1, 2, 3 నాలుగో క్యాండిల్ టచ్ చేసింది. కానీ ప్రైస్ మట్టుకి ఆప్షన్‌లో 20 పాయింట్లే మూవ్ అయింది. ఎందుకంటే ఈ 3 లైన్స్ మధ్యన ఉంటే మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్‌లో కూడా ఆ 20 పాయింట్ల మూవ్‌ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అంత చిన్న మూవ్‌లో కూడా మనం ఎంట్రీలు, ఎగ్జిట్‌లు మన ప్రాఫిట్లు తీసుకొని బయటికి రావచ్చు. ఎగ్జాక్ట్‌గా. ఏమండి? పెద్ద టార్గెట్లు వచ్చినప్పుడు పెద్ద టార్గెట్లు కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 3 టార్గెట్లు మనం చూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ మార్కెట్‌లో స్ట్రెంత్ ఉంది, వెళ్ళిపోతుందని మన కళ్ళ ముందు కనబడతది. 1కి 4 ట్రేడ్‌లు హ్యాపీగా చేసుకొని ప్రతి ట్రేడ్ బుక్ చేసుకొని రావచ్చు బయటికి. చాలా అద్భుతంగా ఉంటది. చూడండి. నేనైతే చెప్తున్నాను కదండీ! ఇప్పుడు వరకు మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోలో చూసుంటే, ఇలాగ ఎవరన్నా చెప్పుంటే ఒకటే స్ట్రాటజీ. ఏవండీ ఒక మనిషే 100 స్ట్రాటజీలు చెప్తాడు. మీరు చూసారో లేదో? ఆ యూట్యూబ్‌లో ఆ లైక్స్, ఆ వ్యూస్ కోసం ఏయో పిచ్చి పిచ్చి ఇండికేటర్లు పిచ్చి పిచ్చియి పెట్టేసి 2 మూవింగ్ యావరేజ్‌లు పెట్టి లేకపోతే సూపర్ ట్రెండ్ పెట్టి ఏదేదో చెప్తారు. 3 చెప్పి పైన అదొత్తే కింద ఇది చూపిస్తే ఇది ఇలాగైతే ఇలాగే ఇయన్నీ అయ్యేసరికి పుణ్యకాలం అయిపోద్ది. ఏవండీ? పైన కింద ఆర్ఎస్ఐ ఎలా చూపించాలి, ఇక్కడ ఎంఏసీడీ ఎలా చూపించాలి, పైన క్యాండిల్ ఎలా చూపించాలి, ఆర్ఎస్ఐ 60 పైన ఉండాలి. ఇయన్నీ చెప్తారండి సింగనాదం అంతా. అయ్యేమన్నా చెప్పానా మీకు? లేదు కదా! ఒకటే. పోనీ ఆ సెటప్ ఏమన్నా కంటిన్యూ పని చేస్తదంటే చేయదు. ఏమంటే ఓవర్ బాట్ జోన్‌లోకి వచ్చేసింది ఇక్కడి నుంచి పడిపోద్ది. ఓవర్ సెల్ జోన్‌లోకి వచ్చేసింది ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెట్టుకోండి, ఎంఏసీడీ పెట్టుకోండి, మూవింగ్ యావరేజ్‌లు పెట్టుకోండి, సూపర్ ట్రెండ్‌లు పెట్టుకోండి. ఇన్ని చెప్తారండి మీకు. ఆటిలో మళ్ళీ ప్యాటర్న్స్ చెప్తారు. ఈ మార్కెట్‌లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది, ఆ ప్యాటర్న్ వచ్చింది, ఈ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్ ఏమో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ పడింది, ఇక్కడ హరామీ క్యాండిల్ పడింది. ఇయన్నీ మీకు తెలుస్తదా? ఇయన్నీ చూసి ఓరి బాబు ఎందుకొచ్చింది గోల అనుకుంటారు. ఏవండీ? స్టాక్ మార్కెట్‌లో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడి వరకు మన ర్యాలీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ అవ్వాలి. క్లియర్‌గా చెప్పే ఇండికేటర్ ఒకటే. పోనీ అది కంటిన్యూ డైలీ ఎన్ని సంవత్సరాలైనా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ నెల రోజులు నాకు ఇస్తారు కదా! ఓ 3000 ఇచ్చి తీసుకున్నారనుకో, తీసుకున్న తర్వాత ఈ నెల రోజుల్లో మీరు పోనీ మీకు నమ్మకం కుదిరే వరకు పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ కూడా ఫ్రంట్ పేజ్ అని ఉంటది. ఫ్రంట్ పేజ్ తీసుకోండి. మీకు ప్లే స్టోర్‌లో ఫ్రీ. దానికేం రూపాయి ఖర్చు అవసరం లేదు. అది తీసుకొని సేమ్ మీరు ఆప్షన్‌లు ఎలా బై చేస్తారో అందులో ఆప్షన్ తీసుకొని బై చేసుకొని మీరు ఓవరాల్‌గా ప్రాఫిట్‌లో ఉన్నారా లేదో చూసుకోండి. ఓ 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. చేసుకుంటా పాత మార్కెట్ ఎలా జరిగిందని మీరు స్క్రీన్ ఇలా వెనక్కి జరుపుకొని ప్రతిరోజు మన మార్కెట్ లైన్స్ ఎలా పనిచేసింది అని మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దానికి మీకు రూపాయి డబ్బులు లేదు. ఏమండి? మీరు కావాల్సింది ఒక నెల సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. చూసి ప్రాక్టీస్ అవ్వండి. మీకు నచ్చితే రెండో నెల సబ్స్క్రిప్షన్ తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూగా మీరు నచ్చకపోవడం అంటూ అసలు ఏమి ఉండదండి. ఎంతకంటే సులువైంది ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్‌లో ఏ ఒక్కరు చెప్పలేదు. చెప్పరు కూడా. చెప్పరు కూడా. ఇప్పుడు బోలెడు ఇండికేటర్లు అని చెప్పి అమ్ముతున్నారు. చూడండి. ఆ ఇండికేటర్లు కూడా చూడండి. చూసి మీరు టాలీ చేసుకోండి. ఆ ఇండికేటర్‌లో 3 ఇండికేటర్లు చెప్తాడు. ఈ 3 ఇండికేటర్లు చెప్పి వాల్యూమ్ ఇండికేటర్ అంటాడు. తర్వాత ఏమో ట్రెండ్ లైన్ ఇండికేటర్ అంటాడు. ఈ కానీ నేను చెప్పినట్టు వెళ్దాం మార్కెట్. నేను ఎగ్జాక్ట్‌గా ఇండెక్స్‌లో చూపిస్తున్నా, ఆప్షన్‌లో చూపిస్తున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ రివర్స్ అయింది. నేను చూపిచ్చా. ఎవడన్నా చూపిస్తాడా? ఈ 20 పాయింట్లు నేను క్యాప్చర్ చేసుకుంటాను. ఇక్కడ బై ఇచ్చింది నాకు ఈ ప్రైస్ కాడ నుంచి. ఇక్కడ బై ఇచ్చిందండి. ఇది ఎక్కడి వరకు వెళ్తదో ఎవడన్నా చెప్పగలడా? ఎవ్వరు చెప్పలేరు. నేను చెప్తాను ఇగో నా ప్రైస్ ఇది. ఈ బ్రేకేజ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడి వరకు వెళ్తది. ఇది నేను చెప్తాను. 100% నేను చెప్తా. నేను చెప్పడం కాదు. ఈ అమ్మ పోతే పోయింది. సారీ ఏమనుకోవద్దు. మీకు ఎగ్జాక్ట్ మీకో విషయం చెప్పాలంటే నాది మోటార్ ఫీల్డ్ అండి. మోటార్ ఫీల్డ్ నేను అయినా సరే నేను కసిగా ఒక 6 సంవత్సరాలు
దీంట్లో పెట్టుకొని మనసు పెట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా నేను చూసుకొని దీన్ని నేను తయారు చేసుకున్నాను. నాకు ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా ఇంక రాత్రి పగలు 24 అవర్స్ ఇంక పిచ్చోడిలాగా ఉండేవాడిని అనమాట. ఏమన్నా ఉండి దీన్ని మా అబ్బాయి నేను ఆవిడ దగ్గర పని చేయను. నేను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నాను. ఆడి కోసమని ఏదో ఒకటి చేద్దామని కింద మీద పడి తయారు చేశాను. ఏవండీ ఇందులో నన్ను 100 డౌట్లు అడిగితే నేనేం చెప్పలేను. మీకు కళ్ళ ముందు చూపిస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తుంది. ఇక్కడి నుంచి ఇలా రివర్స్ అవుద్ది. ఇక్కడ బై ఎత్తది. ఇది గ్రీన్‌లో ఉంది. ట్రెండ్ ఉంది. బై ఉంది. ఇంతే. ఇంక అంతకంటే ఏం చెప్తానండి. చూడండి. అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇవాళ నడిచింది ఇది. క్లియర్‌గా మార్కెట్ ఏ రోజు జరిగిన మార్కెట్ ఆ రోజు మీకు నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా చూడండి. ఇదిగోండి ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. ఈ ప్రైస్‌కెళ్ళింది. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేసింది. కానీ మార్కెట్ ఇది గ్రీన్‌లోనే ఉంది. మార్కెట్ అక్యుములేషన్ కోసం కిందకొచ్చి ప్రెజర్ సాలక కిందకొచ్చి మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర బై ఇస్తే ఈ ప్రైస్ దగ్గరికెళ్ళింది. ఆప్షన్‌లో మనకి ఇదొక ట్రేడ్ వచ్చింది 20 పాయింట్లు. ఇదొక ట్రేడ్ వచ్చింది 20 పాయింట్లు. పీఈలో ఒక 20 పాయింట్లు వచ్చింది. 3 ట్రేడ్‌లు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ గ్రీన్‌లో మారిన వెంటనే ఆప్షన్‌లో బై ఇచ్చింది. ఈ ట్రేడ్ క్యాప్చర్ చేసాం. రెండోసారి ఇండెక్స్‌లో బై ఇచ్చింది. ఆప్షన్‌లో బై ఇచ్చింది. ఇదో ట్రేడ్ క్యాప్చర్ చేసాం. ఇండెక్స్ పీఈలోకి మారి మళ్ళీ సెల్ ఇచ్చింది. ఆప్షన్‌లో పుట్ ఆప్షన్‌లో బై ఇచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకున్నాం ట్రేడ్. బయటకొచ్చాం. 3 ట్రేడ్‌లు అయిపోయినాయి. ఏవండీ ఇది లాస్ట్ 20 నిమిషాల టైం ఇది. ఇది మనకు అనవసరం మార్కెట్. ఏవండీ 2:30 లోపు చక్కగా మధ్యాహ్నం 12 కానించి 2 వరకు మనకు మంచి ఆపర్చునిటీలు వచ్చినాయి. 3 ఆపర్చునిటీలు అవి తీసుకున్నాం. మార్కెట్ ఇక్కడ రివర్స్ అయితే ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయ్యి ఈ ప్రైస్ దగ్గరికెళ్ళింది. ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయ్యి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేసి మళ్ళీ ఈ ప్రైస్‌కెళ్ళింది. ఇక్కడ సస్టైన్ అయింది. గ్రీన్‌లోనే ఉంది. ఈ ప్రైస్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఇంక ఎక్కడికి అక్కడే ఉండిపోయింది. ఏవండీ అది మార్కెట్ చూడండి. నేను చెప్పిన మా సెటప్ చూడండి. ప్రతిదాన్ని ఏదైనా ఒకదాన్ని నమ్మాలండి. నమ్మి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే అవుతది. పిచ్చి అన్నీ నమ్మడం కంటే సరైన దాన్ని ఒకటి ఎంచుకొని ఇది సరైనదా కాదా అని మీరు కనీసం తెలుసుకోవాలనుకోండి. మా ఛానల్‌లో నేను డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదా! అప్లోడ్ చేసినప్పుడు ఈరోజు మార్కెట్‌లో ఎగ్జాక్ట్‌గా పనిచేసిందా లేదా? ప్రతిరోజు ఇవాల్టికి నేను 5, 6 రోజులు బట్టి కరెక్ట్‌గా ప్రతిరోజు మార్కెట్ చూపించి చెప్తున్నా. ఎగ్జాక్ట్‌గా ప్రైజెస్ రెస్పెక్ట్ చేసిందా లేదా? ఇండెక్స్, ఆప్షన్స్ ఏవండీ ఒక దాంట్లో చూపించట్లేదు మీకు నేను. ఇండెక్స్‌లో చూపిస్తున్నాను. ఇది 5 మినిట్స్‌లో. మీకు 1 మినిట్‌లో కూడా చూపిస్తాను కావాలితే. ఏవండీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా సేము. మీరు 1 మినిట్‌లో అలవాటు అనుకోండి 1 మినిట్‌లో చూసుకోండి. 3 మినిట్స్‌లో అలవాటు అనుకోండి 3 మినిట్స్‌లో చూసుకోండి. 5 మినిట్స్, 15 మినిట్స్ ఏవండీ క్లియర్‌గా ఎగ్జాక్ట్‌గా మీకు ప్రతి టైమ్ ఫ్రేమ్‌లోని మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. కానీ ఈజీగా ఉండడానికి మన ఎంట్రీ, ఎగ్జిట్ అవ్వడానికి తక్కువ లాసు స్పీడ్‌గా ఉండడానికి ఆప్షన్‌లో 1 మినిట్ కరెక్ట్. ఏవండీ ఆప్షన్‌లో 1 మినిట్ తీసుకోండి. ఇండెక్స్ 5 మినిట్స్ తీసుకోండి. చూసుకోండి. అద్భుతంగా సైడ్‌వేస్ మార్కెటా, ట్రెండింగ్ మార్కెటా? సైడ్‌వేస్ మార్కెట్‌లో కూడా ఈజీగా 1, 2 ట్రేడ్‌లు మనం తీసుకోవచ్చు. అది కూడా మీకు చూపించాను ఇవాళ. థ్యాంక్ యూ అండి. ఈరోజు మార్కెట్ ఎలా నడిచిందో మీకు చూపించాను. రేపు, ఎల్లుండి మంచి వీక్ ఆఫ్. ఓకే. ఎంజాయ్ చేయండి. 2 రోజులు రెస్ట్ తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మండే మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్. థ్యాంక్ యూ.